గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వెరైటీగా గుడ్ల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి గుడ్ల పులుసు ఎలా ఉందో. ఇలా రావటానికి ముందు మనం ప్యాన్లో నూనె పోసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టిన గుడ్లని కాస్త టోస్ట్ చేసుకోవాలండి. నేను ఆయిల్ వేసి పసుపు వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. పసుపుని చేసాను. సో గుడ్లు వేసి టోస్ట్ చేసుకుంటున్నాను. సో గుడ్లు ఎలా టోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్గా రావాలి. సో బాగా టోస్ట్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో మనం ఇంకొక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. సో పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను గానుగ నూనె వాడతానండి. ఆయిల్ వేసుకున్నాను. గానుగ నూనె అండి, అదే చూపిస్తున్నాను. గానుగ నూనె వాడతాను నేను. సో ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు వేసుకోవాలి. హీట్ ఎక్కువైందండి ఆయిల్. సో తాలింపు వేసుకుంటున్నాను. సో తాలింపు దినుసులు వేసుకొని కరివేపాకు, మెంతులు కూడా వేసుకుంటున్నానండి. మెంతులు ఉండవు. మెంతులు పులుసు కదండి, అందుకని మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అయ్యాక మనం ఉల్లిపాయలు వేసేసుకుంటాం. నేను ఈ ఉల్లిపాయలు 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చూడండి ఇలా టోస్ట్ చేసి కలర్ మారింది చూసారా? అలా కలర్ మారే వరకు టోస్ట్ చేసుకోవాలి. సో అయిపోయాక పక్కన పెట్టుకున్నామండి. అది ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, కొంచెం గల్లుప్పు వేసుకుంటే ఆ నీళ్ళు వదిలి బాగా వేగుతాయి. ఉల్లిపాయలు బాగా వేగాలి. సో ఉల్లిపాయలు బాగా వేగేయండి. చక్కగా ఎంత బాగా వేగాయో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నా టేస్ట్కి తగ్గట్టుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేదాకా వేపాలి. అది వేగాక ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. పులుసు కదండి, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. సో నేను ఎప్పుడు కూడా ధనియాల పొడి ఎంత వేస్తానంటే కారం ఎంత వేస్తానో దానికి డబల్ వేస్తానండి. 2 టీ స్పూన్ల కారం పొడి వేసాను కాబట్టి 4 స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటాను. నాకు ధనియాల పొడి ఫ్లేవర్ చాలా ఇష్టం అండి, అందుకు. సో వేసి అవి కూడా పచ్చివాసన పోయేదాకా వేపాలి. వేపాక టమాటాలు ఒక చిన్న సైజు టమాటా 2 తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటా ఒకటి అయితే సరిపోతుంది. సో టమాటాలని మగ్గనివ్వాలి. చూడండి టమాటాలు కూడా మగ్గుతున్నాయి. కానీ మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో టమాటాలని అలా గంటలో కాస్త స్మాష్ చేస్తూ ఉండాలి. సో టమాటాలు అంతా బాగా మగ్గి కనపడకుండా ఇలా ఉండిపోతాయి. సో అందుకని నేను స్మాష్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని మగ్గనిస్తానండి. సిమ్లో పెట్టుకొని మగ్గనిస్తున్నాను. టమాటాలు బాగా మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది. చూసారా? మన టమాటాలు కూడా మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసుకున్నాం. సో పసుపు కూడా పచ్చివాసన పోయేదాకా వేసుకున్నాం. ఇందాకే వేయాలి మర్చిపోయా. సరే చాలా మంచిదండి తింటే. పసుపు ఎక్కువే వేసుకుంటాను. సో ఇది కూడా ఆయిల్ చూసారా బయటకు వచ్చింది. ఇప్పుడు మనం చింతపండు, చిన్న సైజ్ ఆఫ్ చింతపండు నానబెట్టి పులుసు మాత్రమే పోస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని సిమ్లోనే ఉడికించుకుందామండి దగ్గరికి అయ్యేటట్టు. ఒకసారి చూద్దాం. అది కూడా మొత్తం ఉడికి ఆయిల్ పైకి వచ్చి నీట్గా ఆయిల్ చూసారా? ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చింది.
అలా వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా దగ్గరికి ఆయిల్ పైకి వచ్చింది. చూసారుగా, ఇంతకొంత పులుసు పోసాక అలా ఆ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. నేను మరీ పులుసుగా చేయట్లేదు. సో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటున్నాను. సో ఆ గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ సిమ్లోనే బాగా ఉడికేటట్టు చేసుకోవాలండి. ఆయిల్ కూడా పైకి వచ్చేటట్టు ఉడికిద్దామండి సిమ్లోనే. పెట్టేసి సిమ్లో ఉడికిద్దాం, చూద్దాం. సో చూడండి, బాగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చి నీట్గా తయారైందండి. ఇప్పుడు మనం గుడ్లని దాంట్లో దింపేసుకుందాం నీట్గా. గుడ్లన్నీ నీట్గా దింపేసుకున్న తర్వాత ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో గుడ్లు వేస్తున్నా కదండి, కొంచెం డిస్టర్బెన్సెస్ అంతే. గుడ్లన్నిటిని వేసేసి నీట్గా ఒక 10 కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఒక కట్ట 10 రూపాయలు పెట్టి కొత్తిమీర తెచ్చాను. ఆ కట్ట అంతా వేసేసి మూత పెట్టుకున్నాను. కాసేపు అయ్యాక అలా అయింది. సో గరం మసాలా పొడి లాస్ట్లోనే వేసుకోవాలండి, టేస్ట్ అప్పుడే బాగా తెలుస్తుంది. గరం మసాలా పొడి వేసి కాస్త అటు ఇటు గరం మసాలా పొడి వేసాక ఒక 2 minutes అలా పొయ్యి మీద ఉంచితే నాకు అదంతా పట్టి అద్భుతమైనటువంటి పులుసు రెడీ అవుతుందండి. ఇంతేనండి, చక్కగా మీరు కూడా చేసుకొని కోడిగుడ్డు పులుసుని చేసుకొని తినండి. ఉంటాను, బాయ్.